ఈ చివరి సందేశంగా అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయాన్ని తీయండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13, 13వ అధ్యాయం 36-37 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. 36-37 వచనాలు చదువుతున్నాను, గమనించండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. మళ్ళొకసారి చదవనా? ఇదే వాక్యం 13వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 36వ వచనం చదువుతున్నాను, వినండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఇక్కడ దావీదుని గురించి ఒక ప్రస్తావన జరిగింది ఈ లేఖన భాగంలో. దీన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆశ్చర్య పడాల్సిన పెద్ద విషయం ఏమి లేదు. మొదటిగా కారణం ఏంటనంటే, దావీదుని గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సింపుల్గా దావీదు పుట్టాడు, కొంతకాలం జీవించాడు, చనిపోయాడు, కుళ్ళిపోయాడు. ఇక అదే దావీదుని గురించి రాయబడిన మాటలు. కొంతకాలం జీవించాడు, చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, కుళ్ళిపోయాడు. ఒకవేళ దావీదుకి జరిగింది అదే అవుతే మరి అందులో గొప్పతనం ఏముంది? అసలు దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏముంది? ఎందుకంటే ఒక దినాన్న మనందరికీ అదే జరుగుతుంది. మనం ఇప్పుడు జీవిస్తున్నాం అందరం, ఒక రోజున మనందరం చనిపోతాం, మళ్ళీ మనం పాతిపెట్టబడతాం, మనం కూడా కుళ్ళిపోతాం దావీదు వలె. అలాంటప్పుడు దావీదులోని ప్రత్యేకత ఏంటి? దేవుడు ఎందుకు దావీదుని గురించి బైబిల్లో రాయాల్సి వచ్చింది? మనకి ఏదైతే జరగనై ఉన్నదో అదే దావీదుకి జరిగింది కదా. అలాంటప్పుడు దావీదుకి మనకి పెద్ద వ్యత్యాసం ఏముంది? దేవుడు దావీదుని ఇంతగా ప్రేమించి ఆయనను గురించి బైబిల్లో ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది ఓ పెద్ద ప్రశ్న, మనం అడుక్కోవాల్సిన ప్రశ్న. దానికంటే ముందుగా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు పుట్టాడు, జీవించాడు, చనిపోయాడు, కుళ్ళిపోయాడు అని చెప్పాను నేను. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎంతకాలం జీవించావు అన్నది ప్రశ్న కాదు. నువ్వు జీవించిన జీవిత కాలంలో నువ్వేం చేసి చనిపోవడానికి ఇష్టపడుతున్నావు అనేదే ప్రశ్న. ఇంగ్లీష్లో చక్కని మాట అంటారు, ఇట్ ఈస్ ద లైఫ్ బిట్వీన్ ద వూంబ్ అండ్ ద టూంబ్ అని అంటారు. అనంటే తల్లి గర్భంలో నీ జీవితం ప్రారంభించబడినది మొదలు నువ్వు మళ్ళీ సమాధిలోనికి వెళ్ళేంత వరకు ఈ మధ్యకాల జీవితం ఏదైతే ఉంటుందో అది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. నువ్వు 70 సంవత్సరాలు బ్రతికావా, నువ్వు 90 సంవత్సరాలు బ్రతికావా అన్నది ప్రశ్న కాదు. కొంతమంది చిన్న వయసులోనే చనిపోతారు, కొంతమంది మధ్య వయసులో చనిపోతారు, కొంతమంది బాగా వృద్ధాప్యం వరకు జీవించి చనిపోతారు. ఎక్కువ కాలం బ్రతికి చనిపోతే అది గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం అని చెప్పడానికి ఏం లేదు. అలాగే తక్కువ కాలం బ్రతికి చనిపోతే ఇతని జీవితం వల్ల విలువేమి లేదని చెప్పడానికి ఏం లేదు. ఎందుకనంటే ఈ జీవిత ఆయుష్ని బట్టి కాదు నీ ఆశీర్వాదాన్ని లెక్క వేసేది నేను. నీ ఆశీర్వాదాన్ని ఎక్కడ లెక్క వేస్తానంటే, నీకు అనుగ్రహించబడిన ఈ ఆయుష్ కాలంలో నువ్వు చేసింది ఏంటి దాన్ని బట్టి అన్నమాట వెలివేయడం అనేది. దేవుడు నీకు ఒక 70 సంవత్సరాల ఆయుష్ని ఇస్తే, కొంచెం తగ్గించండి, దేవుడు ఒకవేళ 60 సంవత్సరాల ఆయుష్ని ఇస్తే, ఈ 60 సంవత్సరాల కాలంలో నువ్వేం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. నీ జీవితం ఎవరికైనా ఉపయోగకరంగా ఉన్నదా? అది మనం అడగాల్సినటువంటి ప్రశ్న దేవుని బిడ్డలారా. కనుక జీవిత కాలం ఎంత అన్నది ప్రశ్న కాదు ఈ రోజున. ఒకవేళ ఇప్పుడు మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఒక్క నిమిషం అట్లా ఆగి, నేను ఇప్పుడు 60 సంవత్సరాలు జీవించాను, నేను 70 సంవత్సరాలు జీవించాను, నా జీవితం వల్ల ఏదన్నా ఒక దీవెన ఆశీర్వాదం ఎవరికైనా కలిగిందా? నా ద్వారా దేవునికి ఏదైనా మేలు జరిగిందా?
దేవుని కార్యాలకి, దేవుని రాజ్యానికి నా వల్ల ఏదన్నా ఉపయోగం ఉండిందా? నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికిన కారణాన ఏదన్నా ఉపయోగం ఉండిందా అని ఆలోచన చేయవలసిన వారమైంటున్నా దేవుడు. ఇది మనం అందరం కూడా అడగాల్సినటువంటి ఒక ప్రశ్నే. దీని గురించి నేను ఆలోచన చేసినప్పుడు ఇంకొకటి నా మనసులోకి వస్తున్నటువంటి మాట అదేంటంటే, హిజ్కియా జబ్బు చేసి చనిపోవడానికి రెడీ అయిపోయాడు. చనిపోవడానికి రెడీ అయినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు హిజ్కియా. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా అండి? ఇప్పుడు ఒకసారి మీరు హిజ్కియా గురించినటువంటి ప్రస్తావన ఇప్పుడు మనకు వచ్చింది కనుక రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం ఒకసారి తీయండి. మళ్ళీ మనం దావీదు దగ్గరకు వస్తాం కొద్దిగా ఆగి. 327 పేజ్ నెంబర్ 327, 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం, 2 Kings చాప్టర్ 20, 20వ అధ్యాయం. ఇక్కడ మీరు గమనించండి, మొదటి వచనంలో యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అందరు నా వైపు చూడండి. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త ద్వారా దేవుడు పంపిన వర్తమానం ఏంటంటే, నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఈ మాట హిజ్కియాకి చెప్పినప్పుడు హిజ్కియా వయసు ఎంత అంటే, హీ వాజ్ ఓన్లీ 39 years ఓల్డ్ మ్యాన్. 39 సంవత్సరాల వయసు కలిగిన వాడే. అప్పుడు మంచి యవన దశలో ఉన్నాడు హిజ్కియా. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు దేవుడేమన్నాడు? మరణకరమైన రోగం వచ్చింది, నీవు యు ఆర్ గోయింగ్ టు డై, నువ్వు చనిపోబోతున్నావు అంటే ఆశ్చర్యం ఏంటంటే, హిజ్కియా బ్రతికించమని ప్రార్థన చేయలేదండి. అది ఆశ్చర్యం. ఏమని ప్రార్థన చేశాడో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మీరు 3వ వచనాన్ని గమనించండి. 3వ వచనం ఏమని ప్రార్థన చేశాడో ఒకసారి గమనిద్దాం. యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు? నన్ను బ్రతికించు ప్రభా, నేను యవనస్తుని ప్రభా, నేను ఇప్పుడే చనిపోతే ఎలా ప్రభా అని అనలేదు. అనకుండా దేవుని దగ్గర ఒక సవాలుకరమైన ప్రార్థన చేశాడు. ఏమిట్రా ఆ ప్రార్థన అంటే, ఎంత చక్కని మాటలు ఇక్కడ ఉపయోగించాడు చూడండి. నీ సన్నిధిని నేను ఎంత యథార్థ హృదయుడనై ఉంటినో, నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకుంటునో నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. అంతే ఆ మాట అన్నాడు. ఇప్పుడు నేను అడిగేది ఈ సాయంత్రం ఇదే ప్రశ్న. దేవుడు ఒకవేళ ఈ రాత్రి ఇక నీకు ఇచ్చిన ఆయుష్ చాలు, ఇక నువ్వు పోతావు, నేను తీసేసుకుంటానంటే నువ్వేమని ప్రార్థన చేస్తావు? దేవా, నాకు ఇచ్చిన ఈ 40 సంవత్సరాలు, నాకు ఇచ్చిన ఈ 50 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు నీ చిత్తానుసారంగా నేను జీవించాను, నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవించాను, నేను యథార్థంగా బ్రతికాను, నిన్ను సంతోషపెట్టాను అని మనం ధైర్యంగా దేవుని సన్నిధిలో ఈ మాట చెప్పగలమా అనేది నేను అడుగుతున్నాను. కనుక నేను అడిగే ఇందాక, అందుకనే నేనేమంటున్నానంటే, దావీదు మనలాగా పుట్టాడు, జీవించాడు, చనిపోయాడు, కుళ్ళిపోయాడు. అలాంటప్పుడు దావీదులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని మాట్లాడుతూ వస్తున్నాను నేను. కనుక ఈరోజు మనం కూడా అలాగే చనిపోతాం, ఒక దినాన్న మనందరం చనిపోతాం. అందుకనే నేను ప్రారంభంలో ఏమన్నానంటే, నువ్వు ఎంత కాలం బ్రతికావన్నది అది ప్రాముఖ్యం కాదు, నువ్వు బ్రతికినన్నాళ్ళు ఏం చేసావన్నదే ప్రాముఖ్యం. నువ్వు ఎలాగ బ్రతికావన్నది ప్రాముఖ్యం. ఎంతకాలం బ్రతికావన్నది కాదు, ఎలా బ్రతికావన్నది ప్రాముఖ్యం. ఒక్కసారి మనందరం ఆ విషయానికి వస్తే మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది దేవుని బిడ్డ. ఈరోజు ఈ రాత్రి వేళ మళ్ళీ నా తర్వాత దైవజనులు మాట్లాడేవారు ఉన్నారు కనుక నేను క్లుప్తంగా 3 విషయాలు, దావీదుని దేవుడు ఎందుకు ప్రేమించి ఇలాగ బైబిల్లో దావీదు పేరు రాసి పెట్టాడో నేను 3 విషయాలు చెప్తాను ఈ రాత్రి వేళ. దావీదుని గురించి మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవడానికి 3 విషయాలు. ఇప్పుడు బైబిల్ చూడొద్దు, నా వైపు చూడండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలకు ఒక రాజుని ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు
దేవుడు ఏం చేశాడంటే సమూయేలు అన్న ఒక ప్రవక్తను పిలిచాడు. పిలిచి నీవు బెత్లెహేమునకు వెళ్ళు, అక్కడ యెషై అన్నటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇంటికి వెళ్ళమన్నాడు. ఆయనకి కొంతమంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో ఒకరిని నేను రాజుగా ప్రతిష్ఠించబోతున్నాను, ఈ మాట అతనికి వెళ్ళి చెప్పు, ఆ కుమారుణ్ణి నేను చూపించిన కుమారుడిని నువ్వు ప్రతిష్ఠ చేయమని సమూయేలుకు చెప్తాడు దేవుడు. సమూయేలు ప్రవక్త ఏం చేస్తాడంటే బెత్లెహేముకి వెళ్తాడు. దేవుడు చెప్పినట్టుగానే యెషై ఇల్లేంటో కనుక్కుంటాడు. ఆ యెషై ఇంటికి వెళ్ళి యెషైకి ఈ మాట చెప్తాడు. ఏమని? దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు, నీ కుమారులలో ఒకరిని దేవుడు రాజుగా ప్రతిష్ఠించబోతున్నాడు, కనుక నువ్వు నీ కుమారులందరినీ సిద్ధపరిచి తీసుకొని రా అని చెప్తాడు. ఆ దినాల్లో ఎవరైనా ఒక ప్రవక్త ఒక ఇంటికి వచ్చి ఓ మంచి ఆశీర్వాదకరమైన వర్తమానం తీసుకొస్తే ఆ ఇంటి వాళ్ళకి ఎంతో సంతోషం. అది దేవుడు నా కుటుంబాన్ని దర్శించాడు, నా పిల్లల్లో ఒకరిని రాజుగా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు, రాజుగా ప్రతిష్ఠిస్తున్నాడు అని చెప్పి యెషై చాలా సంతోషపడిపోయాడు. ఆ రోజున సమూయేలు వాళ్ళ కుమారుల్లో ఒకరిని రాజుగా ప్రతిష్ఠించాల్సినటువంటి అవసరం వచ్చింది. అప్పుడు నీ కుమారులందరినీ ఇక్కడ తీసుకురమ్మన్నప్పుడు ఇక అందరినీ తయారు చేయించాడు కుమారులు. అప్పట్లో నుండి ఒక అలవాటు ఉంది, ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ఏంటనంటే ఏ ఇంట్లోనైనా ఒక ప్రతిష్ట కార్యము జరగాలి అనుకుంటే ప్రవక్త ద్వారా ఆ ఇంటి వాళ్ళు మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఆ ఊరిలోని పెద్దలందరినీ పిలిపియాలి ఆ ఇంటికి. రెండవది వాళ్ళ బంధువులందరినీ పిలుచుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలుచుకుంటారు. ఓ చక్కని ప్రార్థన కూడిక అన్నమాట. ఇంట్లో చాలామంది వస్తారు. ప్రవక్త వచ్చాడు కనుక అది గొప్ప ఆనందం. అందరి సమక్షంలో ప్రవక్త లేచి దేవుడు చూపించిన వ్యక్తిని ప్రతిష్ఠిస్తాడనమాట. అది ఆచారం. సో అలాగే యెషై ఏం చేశాడు, అందరిని పిలిచాడు, అందరికీ ఎస్ఎంఎస్లు పంపించాడు. ఇప్పుడు ఉంటే మనందరం ఎస్ఎంఎస్లు పంపిస్తాం కదా. ఇప్పుడైతే అందరికీ ఎస్ఎంఎస్లు పంపించి మా ఇంట్లో ప్రేయర్ మీటింగ్ ఉంది, ప్రవక్త వచ్చాడు రండి అని అంటే అందరూ వస్తారు. ఆ దినాల్లో ఎస్ఎంఎస్లు లేవు, ఫోన్లు లేవు కనుక అందరి ఇళ్ళకి మనుషులు పంపాడు, అందరు రావాలి అని. అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు ప్రవక్త సమూయేలు ఏమన్నాడంటే నీవి కుమారులను తీసుకుని రావయ్యా అన్నాడు. పెద్దోడు వచ్చాడు. పెద్దోడు ఎత్తుగా ఉంటాడు, అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, బలంగా ఉన్నాడు. వీడు రాజుగా ఉండటానికి తగినవాడు అని అనుకున్నాడు అందరూ. ఆ పెద్దోడు వచ్చి ముందు నిలబడితే సమూయేలు అనుకున్నాడు వీడు నిజంగా రాజుకి తగినవాడిలా కనపడుతున్నాడు అని చెప్పి దిగ్గును లేచి ఆ పెద్దవాడిని ప్రతిష్ఠించబోతాడు. అప్పుడు దేవుడు అంటాడు, హలో సమూయేలు, ఇతను కాదు, ఇతన్ని పక్కకి నెట్టయి అంటాడు. ఇతడు కాదు, నేను ఏర్పరచుకున్న వ్యక్తి, పక్కకి నెట్టయి. సమూయేలు చాలా ఆశ్చర్యపోతాడు. అలాగే ఆ పెద్ద కుమారుని నాన్న యెషై కూడా ఆశ్చర్యపోతాడు. ఇదేంట్రా వీణ్ణే వద్దన్నాడు దేవుడు, వీడు ఇంత అందగాడు, ఇంత బలంగా ఉన్నాడు, ఇంత ఎత్తుగా ఉన్నాడు, వీణ్ణే కాదన్నాడు. సర్లే అని చెప్పి రెండో వాడిని తీసుకొస్తారు. రెండో వాడిని తీసుకొస్తే దేవుడు వాడిని చూసి వీడు కాదన్నాడు. మూడో వాడిని తీసుకొచ్చారు, దేవుడు వీడు కాదన్నాడు. నాలుగో వాడు, ఐదో వాడు, ఆరో వాడు, ఏడో వాడు, 7 కుమారులు వచ్చి ముందు నిలబడతారు. ఈ 7 కుమారులని దేవుడు చూసి వీళ్ళల్లో నేను ఎవరిని ప్రతిష్ఠించట్లేదని అంటాడు. అక్కడ దేవుడు ఒక మాట అంటాడు బ్యూటిఫుల్గా. ఏమంటాడంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడైన యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అందరు ఆమేనండి. మనుషులు పై రూపాన్ని చూసి వీడు ఇట్లా వీడట్లా అని అనుకుంటారట. మనం కొన్నిసార్లు మనుషులకి తగ్గట్టుగా బయటికి వేషం వేస్తామన్నమాట. ఎంతో భక్తి ఉన్నట్టుగా, ఎంతో విశ్వాసం ఉన్నట్టుగా, ఎంతో పరిశుద్ధత ఉన్నట్టుగా, సేవ పట్ల ఆసక్తి ఉన్నట్టుగా బయటికి అలాగ వేషం వేసేస్తాం అన్నమాట. సేవకులు మోసపోతారు, పెద్దలు మోసపోతారు, దేవుని ఇంటివారే మోసపోతారు. కానీ రహస్య జీవితం దేవునికి ఇష్టమైందిగా ఉండదు. రహస్య జీవితం అది కూడా ప్రమాదమే. ఇక్కడ అదే జరిగింది. వీళ్ళందరూ చూడటానికి బాగున్నారు పైకి, కానీ దేవుడు అన్నాడు వీళ్ళలో ఎవరిని నేను ప్రతిష్ఠించట్లేదు, వీళ్ళందరినీ పక్కకు నెట్టేమన్నారు. ఎంతమంది కుమారులు వచ్చారు? 7 వచ్చారు. ఇప్పుడు సమూయేలుకి పెద్ద డౌట్ వచ్చింది. అదేంటంటే ఇంతకీ నేను యెషై ఇంటికి వచ్చానా, ఇంకెవరన్నా యెషై ఉన్నారా ఈ ఊరిలోని? ఈ ఊరిలో ఇంకొక యెషై ఎవరైనా ఉన్నారా?
7 కుమారులు వచ్చి నిలబడితే ఒక్కడిని కాదన్నాడు దేవుడు. ఒక్కడిని కూడా అవుననలేదు, అందరినీ కాదనేసాడు ఇట్రా బాబు అని. అప్పుడు ఈ సమయలు ఆ తండ్రితో చక్కని ప్రశ్న అడుగుతాడు. అది చూద్దాం ఇప్పుడు. మీరందరు బైబిల్స్ ఉన్నవారు మొదటి సమయలు గ్రంథం తీయండి. ఇప్పుడు 237 పేజీ నెంబర్ 237. మొదటి సమయలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు 11వ వచనం 237 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడగగా, ఇప్పుడు యెషయి ఏమన్నాడు? ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. హలో, నా వైపు చూడండి అందరూ. ఇప్పుడు యెషయి ఏమని సమాధానం చెప్తున్నాడు? ఇక్కడ సమయలు అడిగిన ప్రశ్న ఏంటంటే, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? డౌట్ వచ్చింది అని అంటే, అప్పుడు నిదానంగా యెషయి అంటున్నాడు, ఇంకను కడసారి వాడొకడు ఉన్నాడు, అయితే ఆడు గొర్రెలు కాసుకొంచున్నాడు అన్నాడు. నాకు ఇక్కడ ఈ సెంటెన్స్లో బాగా నచ్చిన మాట ఏంటంటే అయితే అన్న మాట బాగా నచ్చింది నాకు. ఎందుకంటే దీంట్లో చాలా అర్థం ఉందండోయ్. ఏమిటి అర్థం అంటే, ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇంకను కడసారి వాడొకడున్నాడు, అయితే వాడు రాజుగా ఉండటానికి పనికిరాడు లేండి అన్నట్టుందన్నమాట. ఇంకను కడసారి వాడొకడున్నాడు, అయితే వాడికి అంత బలం లేదులేండి అన్నట్టుగా ఉంది. ఇంకను కడసారి వాడొకడున్నాడు, అయితే వాడికి అంత జ్ఞానం లేదులేండి. ఇంకను కడసారి వాడొకడున్నాడు, అయితే వాడు ఈ పనికి పనికిరాడులేండి అన్నట్టుగా ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ కడసారి వాడు ఎవడంటే దావీదే, 8వ వాడు అనమాట. 8వ వాడు దావీదు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెలు కాస్తున్నాడు. ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రతిష్ఠ ఆరాధన జరుగుతుంది. అందరు చెప్పండి, ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రతిష్ఠ. కుమారులందరూ ఉన్నారు, ఊరు పెద్దలందరూ ఉన్నారు, బంధువులందరూ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దావీదు ఒక్కడే లేడు అక్కడ. మీరు గమనించినారా? దావీదు ఒక్కడే లేడు అక్కడ. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దావీదుకి తన ఇంట్లో అంత ప్రాముఖ్యత లేదు. దావీదుని ఎవరు పట్టించుకోవట్లేదు. దావీదుని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎవరు ఎంచడం లేదు. దావీదుని ముఖ్యమైన వ్యక్తిగా ఎంచడం లేదు. వీడు దేనికి పనికొస్తాడులే, వీడు అడవిలో గొర్రెలు కాసుకోవడానికి తప్పితే దేనికి పనికిరాడని తీసేశారనమాట. దేవుని బిడ్డలారా, అందరూ కొట్టిపడేశారు. నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడంటే, బంధువులు వచ్చారు, పెద్దలు వచ్చారు, కుమారులందరూ అక్కడ ఉన్నారు. ఒక్కడన్నా దావీదు ఏడురా అని అడగలేదు. ఒక్కడన్నా దావీదు ఏడురా అని అడగలేదు. మరి ఆడిని కూడా పిలిపించండి అని అనలేదు. అంటే తండ్రికి ఒక ధీమా ఏంటనంటే, డెఫినెట్గా పెద్దోడో, రెండోవాడో, మూడోవాడో అయిపోతాడు రాజుగా. వీళ్ళు తగినోళ్ళు అన్నట్టుగా తండ్రి భావిస్తున్నాడు. అందుకనే ఆ చిన్నోడు ఇప్పుడే వదిలే, తర్వాత చెప్పొచ్చులే ఆ లాస్టోడికి అన్నట్టుగా ఆడిని వదిలేశారు. ఆడు అడవిలో ఉన్నాడు. ఎప్పుడైతే దానికంటే ముందు ఇంకో మాట చెప్పాలి మీకు. ఈ రాత్రి వేళ కొన్నిసార్లు నీ కుటుంబంలో నీకంత విలువ లేదనిపిస్తుంది. మా అమ్మ నాన్న నన్ను ఎక్కువ ప్రేమించరు, మా అక్కని ప్రేమిస్తారు, మా తమ్ముడి ప్రేమిస్తారు, మా చెల్లెని ప్రేమిస్తారు, మా అన్నని ప్రేమిస్తారు, నన్ను ఎక్కువగా ప్రేమించరు అన్న ఫీలింగ్ కొన్నిసార్లు ఉంటుంది మనకి. నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్నుగా గుర్తించి నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ ఆమేనండి ఒకసారి. నీ హృదయ స్థితిని బట్టి, ఆయన పట్ల నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆయన పట్ల కనపరుస్తున్న ప్రేమను బట్టి ప్రభువు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు ఎవరు తృణీకరించినా ప్రభువు నిన్ను తృణీకరించాడు. మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా ప్రభువు నిన్ను పట్టించుకోడు. దేవుని బిడ్డ, ఈ మధ్య నాకు 2 అమ్మాయిలు. మా చిన్న పాప పెళ్ళైనప్పుడు హైదరాబాద్లో మా పెద్ద పాప మా కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేస్తుంది స్టేజ్ మీద.
మా పెద్ద పాప కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తూ ఆమె ప్రారంభంలో ఏ మాట ఉందంటే, మా డాడీ నమ్మినా నమ్మకపోయినా నేను ఒక మాట చెప్పాలా, అదేంటంటే నాకంటే ఎక్కువగా డాడీ చెల్లినే ప్రేమిస్తాడు అన్నదన్నమాట. ఈ మాట అనేసింది ఆమె, నాకంటే ఎక్కువగా డాడీ చెల్లినే ఎక్కువ ప్రేమిస్తాడు అని అన్నది. ఆ ఫీలింగ్ ఉంటుంది కొన్నిసార్లు. మనం ఎంత ప్రేమ కనపరిచినా పిల్లలకి ఆ ఫీలింగ్ ఉంటుంది. సరే, ఏదేమైనా ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. అందరూ ఆమెనండి. ఒకసారి ప్రభు దృష్టిలో నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తివని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే యెషయా ఈ మాట అన్నాడో, ఏమన్నాడు? ఇంకనూ కడసారి వాడు ఒకడున్నాడు, అయితే వాడు ఏం చేయించున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు అన్నాడు. అనగానే అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, అందరూ కూర్చోండి, క్వైర్ వారు లేకండి, ఇంకో 2 పాటలు పాడండి అన్నాడు. ఈ 2 పాటలు పాడండి, ఈ లోపల ఎవరన్నా పోయి ఆ దావీదుని పట్టరండి, ఆ చివరిని పట్టరండి అన్నాడు. అనగానే ఇక అందరు కూర్చున్నారు, ఇక పాటలు పాడటం మొదలెట్టారు. ఎవడో ఒకడు అడవిలో పరిగెత్తాడు. ఎక్కడికి? దావీదు దగ్గరికి. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? అడవిలో ఓ చెట్టు కింద కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. గొర్రెలు కాసుకుంటా ఎండలో ఓ చెట్టు కింద కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు బాగా. అంతలోకే దావీదు కొరకు వెతకడానికి వెళ్ళిన వ్యక్తి పరుగున అడవిలోకి వచ్చి దావీదుని కనుక్కున్నాడు. కనుగొని, ఏ దావీదు 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 అని అరుచుకుంటూ వెళ్ళాడు. దావీదు దిగ్గులు లేచి, ఏంట్రా అరుస్తున్నావు, ఏమైందన్నాడు. మా నాన్నకి బాగాలేదా అని అన్నాడు. మా అమ్మకి బాగాలేదా? అరే అదేం కాదురా బాబు, మీ నాన్న అర్జెంటుగా రమ్మంటున్నాడు నిన్ను అన్నాడు. ఏమైంది ఏంటి ఇంట్లో? ఏం లేదు, ప్రవక్త వచ్చాడు మీ ఇంట్లో, మంచి ప్రార్థన ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది మీ ఇంట్లో, చాలామంది పెద్దలు వచ్చారు, బంధువులు వచ్చారు, మీ అన్నలందరూ బాగా తయారై కూర్చున్నారు చక్కగా, ప్రవక్త వచ్చాడు, ప్రతిష్టారాధన జరుగుతుంది, నిన్ను కూడా రమ్మన్నారని. అప్పుడు దావీదు అని ఉంటాడు, పొద్దున నేను ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మా నాన్న చెప్పలేదే ఇంట్లో ప్రతిష్టారాధన ఉంటుందని, ప్రవక్త వస్తున్నాడని, ప్రేయర్ మీటింగ్ ఉంటుందని మా నాన్న నాకు చెప్పలేదే, అదంతా నాకు తెలియదురా బాయ్, ఇప్పుడు అర్జెంటుగా నిన్ను రమ్మన్నారు, నువ్వు వచ్చాయి అని అంటే గొర్రెలు అక్కడ పడేసి పరుగున. ఇప్పుడు గొర్రెలు కాసేవాడు ఎలాగుంటాడండి? నాలాగా టై కట్టుకుని వెళ్తాడు ఏంటి గొర్రెలు గాయడానికి? ఎల్డో ఆడు మామూలు బట్టలు వేసుకొని ఎండలో చెమట కార్చుకుంటూ బాగా అలసిపోయి అక్కడ కూర్చున్నాడు. ఆడిని పిలిచాడు దేవుడు. ఇప్పుడు దావీదు పరుగున ఇంటికి వచ్చాడు. దావీదు ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టాడో, అడుగు పెడుతూనే దేవుడు సమూయేలుతో అన్నాడు, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న మనుష్యుడు ఇతడే, ఇతన్ని ప్రతిష్ఠించమన్నాడు. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదుకి అసలు ఏం అర్థం కాలేదు. సడన్గా ఇంట్లోకి వెళ్ళాడు, గబుక్కని సమూయేలు చెప్పగానే అతను లాగారు, ముందు నిలబెట్టాడు. సమూయేలు ప్రతిష్ఠ ప్రార్థన చేయటానికి సిద్ధపడిపోయాడు. దావీదుని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. మొట్టమొదటి మాట నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దావీదు సామాన్యమైన వ్యక్తి. ఈ మాట రాసుకోండి, దావీదు సామాన్యమైన వ్యక్తి, ఆర్డినరీ మ్యాన్ అనే మాట. డేవిడ్ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్, సామాన్యమైన వ్యక్తి, కానీ దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుని దృష్టిలో ఆయన ఎంతో మంచివాడుగా పేరొందినటువంటి వ్యక్తి, నా హృదయానుసారుడైన వ్యక్తి అని అన్నాడు. నా హృదయానుసారుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలాసార్లు మనకు ఉండేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, నన్ను దేవుడు వాడుకుంటాడా? నాలాంటి వాణ్ణి, నాలాంటి దాన్ని దేవుడు వాడుకుంటాడా? మనకి ప్రశ్నలు వస్తాయి. నాకు తలాంతులు లేవు, నాకంత జ్ఞానం లేదు, నాకంత ధైర్యం లేదు, నాకంత ఆరోగ్యం లేదు, నేను ఎక్కువ దూరం వెళ్ళలేను, ఎక్కువ ప్రయాణాలు చేయలేను, నేను ఊరికే తరచుగా ఏదో ఒక బలహీనతకు గురైపోతూ ఉంటాను, ఇలాంటి వ్యక్తినైనా నన్ను దేవుడు వాడుకుంటాడా అని కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది మనకి. నేను ఎంతో సాధారణమైన వ్యక్తిని, నాకు అసలు చెప్పుకోవడానికి నాకు ఏ అర్హతలు లేవు నా దగ్గర అని కొన్నిసార్లు అనుకుంటుంటారు కొంతమంది. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీ అర్హతను బట్టి దేవుడు ఎప్పుడు నిన్ను వాడుకోడు. గుర్తుపెట్టుకో, గాడ్ డస్ నాట్ వాంట్ యువర్ కేపబిలిటీస్ ఆర్ యువర్ ఎబిలిటీస్. నీ సామర్థ్యతలు దేవునికి అక్కర్లేదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే నువ్వు ఆయనకి అందుబాటులో ఉండడమే. అందరు ఆమెనండి. ఎవరు అందుబాటులో ఉంటే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు.
ఎవరు వాడబట్టడానికి ఇష్టపడితే దేవుడు వాళ్ళని బలపరుస్తాడు. దేవుని బిడ్డల పిలిచేది ఆయన, వాడుకునేది ఆయన, బలపరిచేది కూడా ఆయనే. గుర్తుపెట్టుకోండి. ఎట్లా నిన్ను వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఎలాగా నీ ద్వారా తన కార్యం జరిగించుకోవాలో దేవుడికి బాగా తెలుసు. నీ వైపు నువ్వు చూసుకుంటూ నాకు ఇది లేదు అది లేదు అని నువ్వు ఒక దగ్గర కూర్చుండిపోబాక. దేవునికి నువ్వు ఒక మాట చెప్పాలి. ప్రభా, నేను నీ చేత వాడబట్టడానికి ఇష్టపడుతున్నా. నాకు తలాంతులు లేవు, నాకు ధైర్యం లేదు, నాకు ఆరోగ్యం లేదు, కానీ నీ సేవ చేయాలని నేను ఇష్టపడుతున్నా. కానీ నన్ను వాడుకో ప్రభా. ఇదిగో నా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను, నీ ఇష్టానుసారంగా నన్ను వాడుకో ప్రభా అంటే దేవుడు డెఫినెట్గా వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, ఆయనకు కావాల్సింది నీ సామర్థ్యతలు కాదు, నీ తలాంతులు కాదు. నువ్వు పాడతావా లేదా అని చూడ్డు, నువ్వు వాక్యం చెప్పగలవా లేదా అని చూడ్డు, నువ్వు మ్యూజిక్ ప్లే చేయగలవా లేదా అని చూడ్డు, నీకు ధైర్యం ఉందా లేదా అని చూడ్డు. ఎందుకంటే నీవుగా ఉన్నట్టుగానే నువ్వు ఎలాగున్నావో అలాగే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి సమర్పించుకుంటే ఆయన బలపరుస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకి తెలుసు నేను ఎట్లా వాడుకోవాలో. దేవుడు అలాగే ఇక్కడ దావీదుని ఎంపిక చేసుకున్నాడు దేవుని బిడ్డలారా. కనుక మొట్టమొదటి నేను ఎన్ని మాటలు చెప్తానని దావీదు గురించి 3 విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటంటే దావీదు సామాన్యమైన వ్యక్తి. ఈ మాట నేను చెప్పాను. దావీదు సామాన్యమైన వ్యక్తి, కానీ హృదయానుసారుడు, దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడనమాట. తన ఆంతరంగిక జీవితంలో దేవునితో అంటుకట్టబడి ఉందన్నమాట. ఆ జీవితం దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా కనపడుతున్నాడు అనమాట. అందుకనే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా లోపట ఉన్నాడు కనుక దేవుడు అతన్ని ఎంపిక చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. మళ్ళీ నేను ఇప్పుడు కథ షార్ట్ చేస్తున్నాను, కట్ చేస్తే అన్నట్టు ఏంటనంటే, ఇప్పుడు రాజుగా అయిన వాడు దేవుడు రాజుగా చేశాడు. ఈ రాజు అవ్వడానికి దాదాపుగా ఒక 18 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ అది పెద్ద స్టోరీ. ఇప్పుడు ప్రతిష్ఠించగానే రాజు అవ్వలే, ప్రతిష్ఠించగానే రాజు అయిపోలేదు దావీదు. ఓ 18 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ సింహాసనం మీదకి వెళ్ళడానికి. కొన్నిసార్లు దేవుని ఏర్పాటు ఇలాగే ఉంటుంది. దేవుడు పిలుచుకుంటాడు కానీ వెంటనే వాడుకోడు. కొంత సిద్ధపాటు అనేది ఉంటుందన్నమాట, తర్బీత్ అనేది ఉంటుందన్నమాట. నిన్ను సరి చేస్తాడనమాట దేవుడు. పిలుపు కరెక్టే, నిన్ను వాడుకోవడం కరెక్టే, కానీ పిలిచిన వెంటనే కొన్నిసార్లు నిన్ను వాడుకోడు. నిన్ను సిద్ధపరిచి, నీకు తర్బీత్ ఇచ్చి, నిన్ను బలపరిచి, ఆ తదుపరి దేవుడు తన చిత్త ప్రకారంగా నిన్ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం దేవుడు. ఇప్పుడు రాజు అయ్యాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక రోజట పొద్దుగుంకిన వేళ రాజులందరూ యుద్ధరంగంలో ఉంటే దావీదు ఒక్కడే మిద్దె మీదకి ఎక్కాడంట. పొద్దుగుంకినప్పుడు చీకట్లో మిద్దె మీదకి ఎక్కి అక్కడి నుంచి స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడట. చూచి మోహించి ఆ స్త్రీని ఇంటికి పిలిపించుకొని ఆ స్త్రీతో పాపం చేశాడు. పాపం చేయడం మాత్రమే కాకుండా ఆ స్త్రీ భర్త ఎక్కడన్నా గొడవ పెడతాడేమోనని చెప్పి ఆ భర్తను యుద్ధంలో ముందు పెట్టించి చంపించేస్తాడు. ఇప్పుడు 2 పనులు చేశాడు దావీదు రాజుగా. ఒకటి వ్యభిచారం చేశాడు, రెండోది నరహత్య చేశాడు. చెప్పండి, ఏ 2 పనులు? వ్యభిచారము, నరహత్య. ఎవరు? ఒట్టిగా దావీదు అనద్దు, దేవుని చేత ఏర్పరచబడిన దావీదు. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు ప్రేమించిన వ్యక్తి, దేవుడు ఇష్టపడ్డ వ్యక్తి, దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. ఇప్పుడు ఇక నన్ను ఎవరు చూడలేదు, చీకటి పడింది కదా, నన్ను ఎవరు చూడలేదు, నేను చేసిన పని ఎవరికి తెలియదు అనుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని బిడ్డలారా, దావీదట రోజుకి 7 సార్లు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించేవాడంట. ఎన్నిసార్లు? 7 సార్లు స్తుతించేవాడంట. ఇప్పుడు ఎవరు చూడలేదు, దావీదు చేసిన పని ఎవరు చూడలేదు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. కబడ్దార్, దేవుడు చూస్తాడు. నువ్వు అనుకుంటావు నువ్వు చేసిన పని ఎవడికి తెలియదని. చీకట్లో చేసే పనులు, సందుల్లో గొంతుల్లో చేసే పనులు, అక్రమ సంబంధాలు ఎవడు చూడలేదులే అని నువ్వు అనుకుంటావు. నీ మోసం, నీ వ్యభిచారం, నీ త్రాగుడు, రహస్యంగా సిగరెట్ కాల్చటం,
రహస్యంగా మందు కొట్టడం, రహస్యంగా జారత్వానికి లోనైపోవడం. విశ్వాసులకే కొంతమందికి అలవాట్లు ఉంటాయి, ఈ చెడ్డ బుద్ధులు ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే ఇది ఎవరికి తెలియదు కదా అనుకుంటాం. కానీ ప్రభు చూస్తుంటాడు పైనుండి. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన కన్నులు ఎదుట నువ్వేమీ దాచలేవు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, ఎవరితో ఎలాగా సంబంధం పెట్టుకున్నావో ప్రభుకు బాగా తెలుసు. ఆయన దగ్గర నువ్వేం దాచలేవు. ఇప్పుడు దావీదు చేసిన పని, ఈ వ్యభిచారము, ఈ నరహత్య దేవునికి తెలుసా లేదా? అందరు చెప్పండి. తెలుసు, డెఫినెట్గా తెలుసు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? దేవుడు అడగాల దావీదుని, ఎందుకు నువ్వు ఈ పని చేసావని అడగాల. అడక్కపోయినా ఇప్పుడు దావీదు మంచి విశ్వాసి కదా, దేవుణ్ణి ప్రేమించినోడు కదా, హృదయానుసారుడు కదా, దేవునికి హృదయానుసారుడు కదా. ఇప్పుడు దావీదు ఆ తప్పు చేస్తే వెంటనే దావీదు ఏం చేయాలా? మరుసటి దినం, ఆ నెక్స్ట్ డే, ఆ రోజు రాత్రి కార్యం జరిగింది. మరుసటి దినం మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దావీదు దేని గురించి ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఆ తప్పు గురించి ప్రార్థన చేయాలి, అంతే కదండి. ఆ వ్యభిచారాన్ని గురించే క్షమించమని అడగాలి, ఆ నరహత్య గురించి క్షమించమని అడగాలి. సో తెల్లారింది, దావీదు ఫస్ట్ టైం దేవుని మందిరానికి వచ్చి మోకరించగానే ప్రభు అనుకున్నాడు, అమ్మ వచ్చాడు వీడు, ఇప్పుడు పాపాలు ఒప్పేసుకుంటాడు అనుకున్నాడు ప్రభు. రాత్రి జరిగిందంతా చెప్పేస్తాడు, నేను క్షమించేస్తాను అనుకున్నాడు దేవుడు. ఆశ్చర్యం ఏంటంటే దావీదు మోకరించి అరగంట సేపు ప్రభుని ఆరాధించాడు, స్తుతించాడు. ప్రభుని స్తుతించి తాను చేసిన తప్పు గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దేవునికి స్తుతి చెల్లించాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. దేవా రాత్రి ఈ తప్పు జరిగిందని చెప్పలే, నేను ఈ పొరపాటు చేశానని చెప్పలే, వెళ్ళిపోయాడు. దేవుడు ఆశ్చర్యపోయాడు, ఇది ఎట్రా, ఇప్పుడు పాపాలు ఒప్పేసుకుంటాడు అనుకుంటే ఒప్పుకోలేదు, గబగబా యథాప్రకారంగా వచ్చి స్తుతించి వెళ్ళిపోతున్నాడు. ఇదేట్రా, దేవుడు చాలా అప్సెట్ అయిపోయాడు. దేవుడు ఊహించింది ఒకటి, దావీదు చేసింది ఒకటి. ఇప్పుడు మళ్ళీ దేవుడు అనుకున్నాడు, సరే పర్వాలేదు, ఇది మొదటిసారే కదా రావడం, రోజుకి ఎన్నిసార్లు వస్తాడు? 7 సార్లు వస్తాడుగా, రెండోసారి వచ్చినప్పుడు చెప్తాడులే అనుకున్నాడు. రెండోసారి వచ్చినప్పుడు అన్నా ఒప్పేసుకుంటాడు కాబోలు అనుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆ రోజు 7 సార్లు దేవుని మందిరానికి వెళ్ళాడు, స్తుతించాడు, ప్రార్థించాడు దావీదు. కానీ ఈ తప్పు గురించి దేవుని దగ్గర చెప్పలేదు. ఇప్పుడు నాకు ప్రశ్నకి జవాబు చెప్పండి. ఈ 7 సార్లు చేసిన స్తుతి, ఈ ప్రార్థన దేవుడు అంగీకరించుంటాడా? లేదు. దేవుడు ఆశిస్తుంది ఏంటి? క్షమాపణ, పశ్చాత్తాపం. తప్పైందని ఒప్పేసుకుంటాడని అనుకున్నాడు, చేసిన తప్పును ఒప్పేసుకుంటాడని అనుకున్నాడు. కానీ దావీదు దాని గురించి అసలు ఏం మాట్లాడకుండా 7 సార్లు దేవుని మందిరానికి వెళ్ళి ఆ రోజున 7 సార్లు ప్రభుని యథాప్రకారంగా స్తుతించి బయటపడ్డాడు. మరి ఇక నీ ప్రార్థనకి విలువేది? నీ స్తుతికి విలువేది? దేవుడు అంగీకరించడు. మనలో కూడా చాలామంది ఇలాగే ఉంటాం. ప్రభు దగ్గరకు వచ్చి ఏం ఎరగనట్టుగా స్తుతించేస్తాం, బాగా ప్రార్థనలు చేస్తాం, చేసిన తప్పు మాత్రం చెప్పం. ఈ బయట వేషం ఉంటుంది చూసారా, ఈ భక్తి వేషం, ఆధ్యాత్మిక వేషం ఉంటుంది, ఇది ధరిస్తాం అన్నమాట. చూసే వాళ్ళందరూ నేను ఎంత పరిశుద్ధుని అనుకుంటారన్నమాట, నేను ఎంత మంచి విశ్వాసం అనుకుంటారన్నమాట. కానీ నాలో తెలుసు నేనేం చేశానో దేవునికి విరుద్ధంగా. అది నేను దేవుని దగ్గర ఒప్పేసుకున్నంత వరకు దేవుడు నా ప్రార్థన వినడు. అందుకనే కీర్తన 66వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది చూడండి. 66వ కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ వచనంలో ఒక మాటను చూడండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినెడల ప్రభువు నా మనవి వినకపోవును. అంటే అర్థం ఏంటి? హృదయంలో పాపమును లక్ష్యం చేయడం అంటే అర్థం ఏంటి? పాపానికి ప్రాముఖ్యత ఇస్తే, పాపాన్ని అలాగే పెట్టుకుంటే, ఒప్పేసుకోకుండా నీ హృదయంలో పాపాన్ని దాచి ఉంచుకుంటే
దేవుడు నీ మనవి విన్ననే వినడు. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా డేంజర్. ఇది ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వినండి, ఇప్పుడు ఆ రోజు ఎన్నిసార్లు వచ్చాడన్నాను? 7 సార్లలో ఒకసారి అని చెప్పాడా? చెప్పలేదు. అంతేకాదండి, ఆ ఒక్కరోజు కాదు, 1 సంవత్సరం పాటు ఈ పని చేశాడు దావీదు. సంవత్సరం దేవుని సన్నిధికి వచ్చాడు, సంవత్సరం పాటు ప్రార్థన చేశాడు, సంవత్సరం పాటు ప్రభువుని స్తుతించాడు. ఈ పాపాన్ని గురించి దేవుని దగ్గర చెప్పలేదు. అంటే ఈ సంవత్సర కాలం చేసిన ప్రార్థన అంతా ఎడిపోయింది, వ్యర్థమైపోయిందన్నమాట. ఈ సంవత్సర కాలం దేవుణ్ణి స్తుతించిందంతా వ్యర్థమైపోయింది. దేవుడు ఆశించేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. నువ్వు చేసిన తప్పు దేవుని దగ్గరకు వచ్చి అది ఉన్నట్టుగా ఒప్పేసుకుంటావేమో దేవుడు చూస్తున్నాడు. నువ్వేమో ఏమి జరగనట్టుగానే అలాగ వస్తున్నావు, ప్రార్థన చేసుకొని స్తుతించి ఆరాధించి వెళ్ళిపోతున్నావు, కానుకలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు దాని గురించిన ప్రస్తావన తేయడం లేదు దేవుని సన్నిధిలో. మరి దేవుడు నిన్ను ఎట్లా అంగీకరిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? నీ ప్రార్థన ఎట్లా వింటాడని నువ్వు అనుకుంటున్నావు? విషయం ఏంటంటే, 1 సంవత్సరం గడిచింది ఇక్కడ దావీదు లైఫ్లో. ఎందుకు సంవత్సరం గడిచిందో చెప్పనా? నేను ఎందుకు అంటున్నానో చెప్పనా అండి? ఏ స్త్రీతో అయితే పాపం చేశాడో ఆ స్త్రీ గర్భవతి అయింది కూడా. గర్భవతి అవడం మాత్రమే కాదు, ఆమె కుమారుని కూడా కన్నది. 9 నెలలు మోసి కుమారుని కూడా కన్నది. మొత్తం దగ్గర సంవత్సరం కాలం ఆ కుమారుడు పుట్టేంత వరకు దావీదు దేవుని దగ్గర ఈ మాట చెప్పలేదు, తన పాపాన్ని ఒప్పేసుకోలేదు. విషయం ఏంటంటే, దావీదుని దేవుడు చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, ఇంత తప్పు చేసి దేవుని దగ్గర ఒప్పేసుకోపోయినప్పటికీ ఏదన్నా చేసి దావీదులో ఈ పశ్చాత్తాపాన్ని కలిగించాలి, ఎట్లాగన్నా దావీదుని మళ్ళీ రప్పించుకోవాలా, నేను దావీదుని వాడుకోవాలా అనుకున్నాడు దేవుడు. దావీదు పట్ల దేవునికి ఎక్కడలేని ప్రేమ అండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన పట్ల కూడా అలాగే ఉంది. మనం ఎంత పనికిమాలిన పని చేసినా దేవుడు క్షమిస్తూ వస్తున్నాడు. మనల్ని అడగట్లేదు, గద్దించడం లేదు, శిక్షించడం లేదు, చంపడం లేదు. అర్థమైందా? మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు దేవుడు. ఎంత మంచి మాట ఇది. అందుకని ఇప్పుడు సంవత్సరం గడిచింది దాదాపుగా. ఇక దేవుడు తట్టుకోలేకపోయాడు. ప్రతిరోజు చూశాను, ప్రతి నెల చూశాను, సంవత్సరం అయిపోయింది. దావీదు ఏనాడు తన తప్పును ఒప్పుకోలేదు. ఎట్లాగైనా ఒప్పించాలనుకున్నాడు దేవుడు. అనుకుని ఏం చేశాడంటే, ఒకరోజు నాతాను అని ఒక ప్రవక్తను పిలిచాడు దేవుడు. అందరు చెప్పండి, ప్రవక్త పేరేంటి? నాతాను. పిలిచి ఏమన్నాడంటే, నాతాన్తో దేవుడు, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళవయ్యా అన్నాడు. ఎందుకు రాజా అన్నాడు. ఏం లేదు, ఈ వెళ్ళి నువ్వు దేవునికి విరోధంగా పాపం చేసావని చెప్పు, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని చెప్పు అన్నాడు. దేవుడు నీ మీదకి శాపం తీసుకొస్తున్నాడని చెప్పమన్నాడు. అంటే అప్పుడు నాతాను దేవుడిని అడిగాను, దేవా, దావీదు ఎప్పుడు పాపం చేశాడు? నిన్న మొన్న అని అడిగాడు. దావీదు ఎవరు ఇప్పుడు? గొర్రెల కాపరా? రాజు. ఇప్పుడు నాతాను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలా? నువ్వు తప్పు చేసావని చెప్పాలి, దేవునికి విరుద్ధంగా పాపం చేసావని చెప్పాలి. ఇప్పుడు దేవుణ్ణి అడిగాడు నాతాను, దేవా, ఈ దావీదు పాపం ఎప్పుడు చేశాడు అన్నాడు. నిన్ననా మొన్ననా అంటే, నిన్న కాదురా మొన్న కాదురా బాబు, సంవత్సరం క్రితం అన్నాడు. ఇప్పుడు నాతానికి చచ్చి భయం వేసింది. సంవత్సరం క్రితం పాపం చేస్తే నేను ఇప్పుడు వెళ్ళి, రాజా నువ్వు తప్పు చేసావంటే ఎవడరా నీకు చెప్పింది అంటాడు. అంటాడా లేదా? నా మీద అబండాలు వేస్తున్నావా, ఎవరక్కడ, వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అంటాడు. రాజుగారికి అంత అధికారం ఉంది. వీడు నా మీద అబండాలు వేస్తున్నాడు, నేను సంవత్సరం క్రితం తప్పు చేశానంట, ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, వీడిని పట్టుకొని జైలు వేసేయండి అంటాడు. అది కూడా ఉంది, చంపేయమన్నా చంపేస్తాడు. బాబాయ్, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట ఎలా చెప్పాలి అంటే, దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పబోయా అని అన్నాడు. ప్రవక్తతో అన్నాడు. ఇప్పుడు ప్రవక్తకి అక్కడలేని భయం. దావీదు దగ్గరికి బయలుదేరుతూ దారిలో బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రవక్త పేరు ఏమన్నాను? నాతాను. అప్పుడు దేవుడు నాతానికి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. దావీదుకి ఇష్టమైంది ఏంటో చెప్పనా? గొర్రెలు. అందరు చెప్పండి, ఏంటి ఇష్టమైంది? ఈనాడు ఒకవేళ మన ఊరిలో దావీదు ఉంటే డెఫినెట్గా వెటర్నరీ డాక్టర్ అయిపోయాడే. డెఫినెట్గా వెటర్నరీ డాక్టర్ అయిపోతాడు. ఆ జంతువులంటే బాగా ఇష్టం, గొర్రెలంటే బాగా ఇష్టం.
గొర్రెలకి ఏ చిన్న జబ్బు చేసినా దావీదు తట్టుకోలేడు. వాటికి ఎట్ట చూసుకోవాలో, ఎట్ట గడ్డి పెట్టాలో, ఏ ప్రాంతం తీసుకోవాలో, ఎప్పుడు వాటికి నీళ్లు పెట్టాలో అన్నీ బాగా తెలుసు దావీదుకి. కొంచెం జబ్బు చేసిన గొర్రెలకి దావీదు తట్టుకోలేడు. గొర్రెలంటే అంత ప్రేమ అనమాట దావీదుకి. ఇప్పుడు నాతాను దావీదు దగ్గరికి వెళ్తూ ఈ మాట ఆలోచించాడు. అమ్మ, దావీదుకి గొర్రెలంటే చాలా ప్రేమరా బాబు అనుకొని ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళడం అంటే మామూలుగా మన ఇంట్లోకి వచ్చేసినట్టు కాదు. అక్కడ పర్మిషన్ తీసుకోవాలా, ఆ ద్వారపాలకుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళాలి. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆయన ముందు నిలబడి నువ్వు చెప్పాల్సింది ఏదో చెప్పేయాలి. అక్కడ ప్రవక్త అయినా కూడా అంతే. ఇప్పుడు నాతాను వెళ్ళి రాజుగారి ఎదుట నిలబడ్డాడు. ఏమిటి వచ్చావు అన్నాడు రాజు సింహాసనం మీద కూర్చొని. అప్పుడు ఇంకా ధైర్యం తెచ్చుకొని, రాజా, ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ధనవంతుడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి. పేదవాడి దగ్గర ఒకే ఒక్క ఆడగొర్రె ఉంది. ఒక రోజున ధనవంతుని ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళకి భోజనం పెట్టడానికి తన దగ్గర చాలా గొర్రెలున్నా ఆ గొర్రెల్లో ఒక్క గొర్రెను కూడా కోయకుండా ఈ పేదవాడి దగ్గరున్న ఒక్క ఆడగొర్రెను తీసి మంచి వంట చేసి తన దగ్గరకు వచ్చినటువంటి బంధువులకి భోజనం పెట్టాడు ఈ ధనవంతుడు అని చెప్తాడు. చెప్తే ఆ మాట వినంగానే రాజుగారికి సుర్రని మండింది. మండి, వీడు ఇంత పని చేస్తాడా ధనవంతుడని దిగ్గున ఆ కుర్చీ మీద నుండి లేచి, సింహాసనం మీద లేచి, నిశ్చయముగా ఆ మనుష్యుడు ఆ మరణమునకు పాత్రుడు అని అంటాడు. అనగానే అప్పుడు నాతాను అంటాడు, ఎక్స్క్యూజ్ మీ రాజా, ఆ మనుషుడు ఎవరో కాదు నువ్వే. ఆ మనుషుడు ఎవరో కాదు నువ్వే. దేవుడు నిన్ను ప్రేమించి రాజుగా ప్రతిష్ఠిస్తే దేవునికి విరుద్ధంగా పాపం చేశావు. దేవునికి ఎంతో ఆయాసాన్ని కలిగించావు. ఒక్కనాడన్నా వచ్చి దేవుని దగ్గర పాపం ఒప్పేసుకోలేదు నువ్వు. ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించమని చెప్పాడు, నాకు శాపం వస్తుందని చెప్పమన్నాడు. అనగానే భయపడిపోయాడు దావీదు. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం తీయండి అందరు బైబిల్స్ ఉన్నవారు. 2వ సమూయేలు గ్రంథం తీయండి దయచేసి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, పేజ్ నెంబర్ 261. పేజ్ నెంబర్ 261, 12వ అధ్యాయం. నేను 13వ వచనం చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. నేను పాపము చేసి తినని దావీదు ఎవరితో అన్నాడు? అందరు నా వైపు చూడండి, బైబిల్ చూడబాకండి ఇప్పుడే. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? నేను అంటే ఎవరు చెప్పంగా? నాతాను చెప్పంగా దేవుడు నిన్ను శపిస్తున్నాడు, నువ్వు దేవునికి విరుద్ధంగా పాపం చేసావని చెప్పంగానే వెంటనే రాజు ఏం చేశాడే? నేను చేయలేదు అనలే, సంవత్సరం క్రితం నేను చేయలేదు అనలే. అనుకోండి ఏమన్నాడు? నేను పాపము చేసి తిని అని అన్నాడు. యాక్చువల్గా నాతాను ఏమనాలంటే, అయ్యా నాకు ఈ సంగతి తెలీదు, నువ్వు చేస్తే చేసావేమో, కానీ దేవుడైతే నిన్ను శపించమని చెప్పాడు. నన్ను పంపింది ఎందుకు? దేవుడు శపించమనే పంపాడు కనుక నేను శపించాల్సిందే మిమ్మల్ని అని అనాలి కదా, నాతాను అనాలి కదా. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నాతాను ఏమన్నాడో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద నాతాను ఏమన్నాడో చూద్దాం. మళ్ళీ నేను 13వ వచనం చదువుతున్నాను, వినండి. ఇప్పుడు నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, అప్పుడు నాతాను ఏమంటున్నాడు? నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును అందరు చెప్పండి. అంటే పరిహరిస్తాడా, ఇంచేశాడా? పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? భూతకాలమా, భవిష్యత్ కాలమా? భూతకాలం అంటే అయిపోయింది. పరిహరించను. దేవుడు యెహోవా నీ పాపమును పరిహరించను. నాతాను ఎలాగన్నాడు ఈ మాట? దేవుడు నాతానుతో అన్నది ఏంటంటే నువ్వు శపించుకో అన్నాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? ఇప్పుడు నాతాను ఏమన్నాడు? దావీదు అయ్యో నేను పాపం చేస్తున్నాను అనగానే దేవుడు నీ పాపాన్ని పరిహరించేశాడు అని అంటున్నాడు. ఇది ఎలాగ జరిగింది?
నేను దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఇంకొక మాట నా తలంపులోకి ఒకటి వచ్చింది. అది ఏంటంటే, దేవుడు ఒకవేళ నాతానుతో ఇలాగని ఉండొచ్చు. నాతాను, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు, ఒక జోబులో శాపాన్ని పెట్టుకో, మరొక జోబులో క్షమాపణ పెట్టుకో, దావీదుకి తాను చేసిన తప్పు గురించి చెప్పు. అతడు ఒప్పేసుకున్నాడు అనుకో, నువ్వు క్షమాపణ బయటిది. ఒప్పుకోలేదనుకో, శాపాన్ని బయటిది. శాపాన్ని బయటిది అన్నట్టుగానే ఉంది నాకు. అందుకనే ఇప్పుడు నాతాను ఏమన్నాడంటే, యెహోవా నీ పాపమును పరిహరించెను. అయిపోయింది, నీ పాపం క్షమించాడు దేవుడు. అసలు ఎంత గొప్ప దేవుడండి ఈయన. మనలో ఆ పశ్చాత్తాపం వస్తూనే దేవుడు మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. 32వ కీర్తన తీయండి దయచేసి. 32వ కీర్తనలో దావీదు గురించి ఒక మాట రాయబడింది. ఇక్కడ దావీదే రాస్తున్నాడు. ఏం రాస్తాడో చూద్దాం. 5వ వచనం, 32వ కీర్తన 5వ వచనం. అందరూ ఇది చదువుతుండగా నేను ప్రశ్న వేస్తా, నాకు జవాబు చెప్పాలి. నా దోషమును కప్పు కొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు అనుకొంటిని. అందరు నా వైపు చూడండి. ఒప్పుకొందు ననుకొంటిని అంటే ఒప్పుకున్నాడా లేదా? బ్లెస్సీ, ఒప్పుకొందు ననుకొంటిని అంటే అర్థం ఏంటి? ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకోవాలని అనుకున్నాడు, ఇంకా ఒప్పుకోలేదు. ఏమంటే ఇక్కడ రాయబడిన మాట, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. ఇప్పుడు ఆ తర్వాత మాట చూడండి. ఇప్పుడు ఆ తర్వాత మాట, నీవు నా పాప దోషమును పరిహరించి. ఈయన ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడా లేదా? చెప్పండి, ఒప్పుకున్నాడా లేదా? ఇంకా ఒప్పుకోవాలని అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందో లేదో, దేవుడు ఏం చేశాడంట, నా పాప దోషమును పరిహరించెను అనుంది అక్కడ. అసలు ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట అండి ఇది. నీలో ఆ పశ్చాత్తాపం వస్తే చాలు, ప్రభు క్షమించేస్తాడు. మళ్ళీ నువ్వు వచ్చి ఒప్పుకోవాల్సిన పని లేదు. ఆ పశ్చాత్తాపం కనపడితే చాలు ప్రభుకి. రెండోదిగా మనం దావీదులో చూసేటువంటి ఒక లక్షణం ఏంటంటే, మొదటి మాట ఏమన్నాను, దావీదు ఎవరని చెప్పాను? సామాన్యమైన వ్యక్తి, సామాన్యమైన మనుష్యుడు, లేక సాధారణమైన మనుష్యుడు. రెండవది దావీదు గురించి మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏంటంటే, క్షమించబడిన వ్యక్తి. రెండవది ఎ ఫర్గివెన్ మ్యాన్ అనే మాట. డేవిడ్ వాస్ ఎ ఫర్గివెన్ మ్యాన్. క్షమించబడిన వ్యక్తి, దేవుని చేత క్షమించబడిన వ్యక్తి. ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. నువ్వు క్షమించబడ్డావా అని అడుగుతున్నా. నీ పాపాలు క్షమించబడ్డాయా? దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు? నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి వస్తే క్షమించడు. నువ్వు రావడం ఇంపార్టెంటే, రావడం మంచిదే. నువ్వు వచ్చి పోవడం వల్ల పాపాలు క్షమించబడవు. నువ్వు రోజు బైబిల్ చదువుకోవడం వల్ల పాపాలు క్షమించబడవు. ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకున్నంత మాత్రంలో పాపాలు క్షమించబడవు. పాపాలు ఎప్పుడు క్షమించబడతాయంటే, నువ్వు హృదయపూర్తిగా పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పేసుకున్నప్పుడే. అందరూ ఆమేనండి. ఒప్పేసుకున్నప్పుడే క్షమిస్తాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒప్పుకోవాలా? ఒప్పేసుకున్న నాడే క్షమాపణ. మరి నువ్వు ఒప్పుకున్నావని అడుగుతున్నా. నీ పాపాలు క్షమించబడ్డాయని అడుగుతున్నా. నువ్వేం తప్పు చేసావు నాకు తెలీదు, దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ పొరపాటు చేసావో, ఎలాంటి పనికిమాలిన పని చేసావో దేవునికి తెలుసు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని దగ్గర ఒప్పేసుకోవడం బెటర్. 3 దినాలు కూడికకు వచ్చాను కనుక దేవుడు ఎట్లయినా అంగీకరిస్తాడంటే అది అబద్ధం. 3 దినాలు ప్రతి సెషన్కి ఉదయం సాయంత్రం వచ్చాను, నేను యూత్ మీటింగ్ కూడా కూర్చున్నాను అని అంటే కుదరదు. నువ్వు వస్తే వచ్చావు,
దావీదు సంవత్సరం పోయాడు దేవుని సన్నిధికి, సంవత్సరం ప్రార్థన చేశాడు, సంవత్సరం కాలం ప్రభుని స్తుతించాడు. దేవుడు పట్టించుకోలేదు ఆ స్తుతి ప్రార్థన అంతా. ఏనాడు దేవుడు దావీదుని పట్టించుకున్నాడంటే ఆయన పశ్చాత్తాపడి నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నప్పుడు పట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఒప్పుకున్నప్పుడే దేవుడు పట్టించుకున్నాడు. పశ్చాత్తాపం రావాలా, అంతే. వస్తే దేవుడు క్షమించేస్తాడు. మనందరికీ తప్పిపోయిన కుమారుడు కథ బాగా తెలుసు కదా. అతడు పందులు కాస్తున్నప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. పందులు కాసేటప్పుడు, పందుల పొట్టు తినేటప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు ఆ కుమారుడు ఏమని అనుకున్నాడంటే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, వెళ్ళి ఒక మాట చెప్తాను అనుకున్నాడు. ఏంటి ఆ మాట అంటే, తండ్రి, పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని నేను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను ఉంచుకొనుమని చెప్తానని అనుకొని ఆ పందులు వదిలేశాడు, ఆ పని వదిలేశాడు. వదిలేసి ఇంటి వైపు రావడం మొదలెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఏం చూడనక్కర్లేదు, మీకు తెలిసింది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి, అందరు నా వైపు చూడండి, తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకున్నాడంట. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటే వీడికి తట్టుకోలేపాడు. వీడు ఊహించలేదు తండ్రి పరిగెత్తుకొని వస్తాడని. కౌగలించుకున్న తర్వాత, ముద్దు పెట్టుకున్న తర్వాత అప్పుడు తండ్రితో అన్నాడు, ఆగు డాడీ, మీతో ఒక మాట చెప్పాలన్నాడు. ఏమన్నాడు? పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నీ కూలి వానల్లో ఒకనిగా నన్ను పెట్టుకున్నానా డాడీ అన్నాడు. అరే ఏడ్చినట్టుంది, ఇంటికి రా, స్నానం చేయన్నాడు. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకో అన్నాడు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి. ఈడు ఒప్పుకున్న తర్వాత కౌగిలించుకున్నాడా, ముందే కౌగిలించుకున్నాడా? ఒప్పుకోకముందే. ఆడి ఇంటి దారిన పట్టాడు, తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడు. దీన్ని ఏమంటావు అంటే పశ్చాత్తాపం అనమాట. నువ్వు ఇంటి త్రోవను వస్తున్నావంటే తండ్రికి అర్థమైపోయింది ఏంటంటే, వీడిలో పశ్చాత్తాపం వచ్చేసిందని, వీడిలో మార్పు వచ్చేసిందని. ఇక వీడు మళ్ళీ ఒప్పుకోవాల్సిన పనే లేదనుకున్నాడు. తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి ఆడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు చేసేది కూడా అదే మన పట్ల. నీలో పశ్చాత్తాపం వస్తే చాలు, క్షమించేస్తాడు. పూర్తిగా ఒప్పేసుకునేంత వరకు ఆగడాయన. నిజమైన పశ్చాత్తాపం చాలా అవసరం. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పేసుకున్నవాడు దేవుని కృపను పొందుకుంటాడు. ఒప్పేసుకోవాలా, వాడు దేవుని కృపను పొందుకుంటాడు. ఇప్పుడు దావీదు ఎవరంటే క్షమించబడిన వ్యక్తి. రెండవదిగా, మొదటిగా సాధారణమైన వ్యక్తి అన్నాను, రెండవదిగా క్షమించబడిన వ్యక్తి అన్నాను. ఇక మూడోది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం గ్రంథం ఇందాక మనం చూసినాం కదా, 13వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం. మళ్ళొకసారి చూద్దాం. 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. అందరూ చెప్పండి నాకు. నిద్రించి అంటే ఏంటి? మరణించి. కరెక్ట్. నిద్రించి అంటే ఏంటి? చనిపోయాడు అని అర్థం. ఇప్పుడు దావీదు ఏం చేసి చనిపోయాడంట? అది చెప్పండి. ఏం చేసి చనిపోయాడంట? తన తరము వారికి సేవ చేసి చనిపోయాడు. ఇది సంగతి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్నది ఇదే. ఇక నేను బెంగళూరుకి వెళ్ళిపోకముందు, ఈ రాత్రి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోకముందు మీకు ఈ మాట చెప్పాలనుకున్నాను. నేను తన తరము వారికి సేవ చేసి చనిపోయాడు. బ్రతికిన్నాళ్ళు. దేవుడు ఈ రోజున నీకు ఆయుష్ని ఇచ్చాడంటే ఉట్టికే కాదు.
దేవునికి నీ ద్వారా ఒక పని ఉంది. నువ్వు ఆయన కొరకు ఏదో చెయ్యాలి. ఏం చేయాలి? ఈ తరము వారిలో ఉన్నవారికి నువ్వు ప్రభుని గురించి చెప్పాలి. ఈ తరము వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇది నీ బాధ్యత. పెద్దవాడిగా ఇది నీ బాధ్యత. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు, నానమ్మలు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు. మీ పని ఏంటి? ఇప్పుడు దాకా దేవుడు ఎందుకు బతికిచ్చాడు మిమ్మల్ని? మీ కుమారులు, మీ మనవళ్ళు, మీ మనవరాళ్ళకి ప్రభుని గురించి చెప్పాలి. మీ అనుభవాన్ని గురించి చెప్పాలా? దేవునితో మీకున్న ఆ అనుభవం ఎలాంటిదో, మీరు నేర్చుకున్న పాఠాలు ఎలాంటివో, దేవుడు మీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో ఇవన్నీ కూడా మీ మనవళ్ళకి, మనవరాళ్ళకి, మీ యొక్క కుమారులకు, కుమార్తెలకు చెప్పాలా దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు బ్రతికించి పెట్టాడు మిమ్మల్ని. ఒట్టిగా తిని పడుకోవటం కాదు ఇంట్లో 3 పూటలు. నీ ద్వారా దేవునికి ఒక పని జరగాల. పెద్దలున్నారు, బాగా వాక్యం ఎరిగిన వారు, ఎప్పటి నుంచో సేవకులు ఇక్కడ చేస్తుండగా ఆ సేవను చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ సేవకులతో పాటు గ్రామాలు తిరిగి పరిచయం చేసిన వాళ్ళు మీలో ఉన్నారు. సువార్త సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ ఇప్పుడు వచ్చి రాబోతున్న తరానికి మనం చెప్పాలి కదా. ఇప్పుడున్న తరానికి చెప్పాలి కదా, యవన తరానికి. మరి చెప్పకుండా గమ్మునుంటే ఎలాగా? దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు ఉట్టిగా పుట్టి బ్రతికి చచ్చిపోతే ఉపయోగం లేదు నీ వల్ల. అదేదో ఇప్పుడే పోతే బెటరు. నువ్వు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటే బ్రతకడం ఎందుకు ఇంకా? అయ్యా, నా ద్వారా ఏదో మేలు జరగాలి, కనీసం నేను ఒక 10 మందికి సువార్తను చెప్పలేకపోయినా ఓ 10 మంది పేర్లు రాసుకొని మా ఇంట్లో మోకరించి నేను ప్రార్థన చేస్తాను, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పాలా? ఈ కార్యమన్నా చేయాలా? నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కొన్ని ఆత్మల రక్షణ కొరకే ప్రార్థించే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. పురుషులైనా స్త్రీలైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న తరం మంచిగా లేదండి, పాడైపోయింది. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. ఓ మాట మీకు గుర్తు చేస్తాను. 30వ అధ్యాయం సామెతల గ్రంథం, ప్రావర్బ్స్ చాప్టర్ 30, 30వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. 11వ వచనం. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం కలదు. అందరు నా వైపు చూడండి. ఇక్కడున్న కొంతమంది అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, మీ ఇంట్లో మీరు గమనిస్తూ ఉంటారు మీ పిల్లలు, మీ మనవళ్ళు, మనవరాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారని. అమ్మా నాన్నకి ఎట్లా జవాబు చెప్తారో మీకు బాగా తెలుసు. అరే ఇటు రారా అంటాడు, మొబైల్ చూసుకుంటే అంటాడు. అరే అరే అంటే అంటాడు, మొబైల్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడు. అరే నిన్నే అంటాడు, ఇంకొంచెం పెంచుతాడు, ఆ ఊహే పెంచుతాడు అనమాట. ఆ అనే మాట పెంచుతాడు, సౌండ్ పెంచుతాడు. ఏం డాడీ, ఏంటి మమ్మీ, ఆ పలకరింపు లేదు ఇప్పుడు. పిల్లలు ఇంటికి వస్తే వాళ్ళు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎక్కడో చదువుతుంటారు. ఇంటికి రాగానే, మన ఇంటికి పెద్దోళ్ళు రాగానే మనం ఏం చేస్తాం? చాలా ధైర్యంగా మా పిల్లలు అని చెప్పి వాళ్ళకి పరిచయం చేస్తాం. అమ్మ ఇట్రా, అరే ఇట్రారా, ఇదిగో అంకుల్ వచ్చాడంటే హాయ్ అంకుల్ అంటే ఇడు హాయ్ అంటాడు. ఇడు ఏదో ఫ్రెండ్ లాగా హాయ్ అంకుల్ ఇట్రా, హాయ్ అంకుల్ ఏంటి? గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్, ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అనలేవా? హాయ్ ఏంటి? నీ పలకరింపు ఏంట్రా? నీ ఫ్రెండా అంకుల్? నీ ఎంబటేసుకుని తిరుగుతున్నావు రోజు అంకుల్ని హాయ్ అంటావు ఏంట్రా? ఇది ఎక్కడ ఈ మర్యాద ఎక్కడది నీకు? మనం రోజు చూస్తున్నాం, వాడు తల్లిదండ్రులకు లోబడ్డు, రాత్రి ఏ టైం పడితే ఆ టైంకి వచ్చేస్తాడు, వాడు మాట వింటలేదు, నీకేం తెలిసిపో అంటాడు తల్లిదండ్రుల్ని. మరి అలాంటప్పుడు వాళ్ళ గురించి మనం ఎంత ప్రార్థన చేయాలండి? ఎంత ప్రార్థన చేయాలండి? తల్లిదండ్రులను శపించే తరం అన్నాడు. ఆ తర్వాత మాట, ఇంకో మాట ఉంది చూడండి 30వ అధ్యాయంలో. తమ దృష్టికి తాము శుద్ధులై, 12వ వచనం, తమ మాలిన్యము నుండి కడగబడని తరం ఉందట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు శుద్ధులే, మేము బాగానే ఉన్నాం అనుకుంటారు. కానీ వాళ్ళంతా లోపల కులిపోయింది. కన్నులు నెత్తికెక్కిన తరం అన్నాడు తర్వాత వచ్చిన.
కన్నులు నెత్తికెక్కిన తరం గర్వం. మాట వింటలేదు, ఎవడు వింటలేదు. మా దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు, సేవ చేస్తున్న దైవజనుడు. వాడు కుమారుడు ఏం చేశాడంటే ఆడు జుట్టంతా పెంచుకొని జడేసుకున్నాడు వెనక. కొడుకే. ఈ తండ్రికి తలాడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు. ఇదేంట్రా, నువ్వు జుట్టు పెంచి జడేసుకుంటావు పెట్టరా, వెనకాల రిబ్బన్ కట్టుకుంటావు ఏంటి? ఇప్పుడు ఈయనగారు దైవజనుడు, సేవకుడు, సువార్త పని చేస్తాడు. ఇంటికి ఎవరు వచ్చినా ముందు వీణు చూస్తున్నారు. వీడు ఈ జుట్టు వేసుకొని ఆ జడ వేసుకొని తిరుగుతుంటాడు అటు ఇటు. ఓరు బాబాయ్, ఆ రసలు బయటికి రాబాకు, నువ్వు కనపడమాక, నా పరువు అంతా పోతుంది. నేను చెప్పాను ఆడికి. ఓ రోజు చెప్తే, అంకుల్ మీకు తెలియదు స్టైల్ అంకుల్ అన్నాడు. ఏంటి స్టైల్? జడ వేసుకోవటం స్టైల్ ఏటరా? ఎట్టకేలకు ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత జుట్టు కత్తిరించుకున్నాడండి. దేవునికి స్తోత్రం. మరి ఏం జరిగిందో తెలియదు కానీ 2-3 సంవత్సరాలకి జుట్టు కత్తిరించుకున్నాడు. పిల్లలు మన స్వాధీనంలో లేరు ఇప్పుడు. వాళ్ళ గురించి మనం ఎంతో ప్రార్థన చేయాలి, వాళ్ళకి ఎంతో ప్రభుని గురించి చెప్పాలా, ప్రభులో బలపరచాల, దేవుని భయం నేర్పాలా, ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్ళేటట్టు చేయాలా, ఖచ్చితంగా యూత్ మీటింగ్కి వెళ్ళేటట్టు చేయాలా. వాళ్ళు చిన్న వయసులోనే, యవన దశలోనే ప్రభువుని ఎరిగిన వారిగా ఉండాలా. దేవుని బిడ్డలారా, అందరూ ఆమెనండి. ఎరిగిన వారిగా ఉండాలి. మనం ఆ ప్రార్థన చేయాలండి. నేను అక్కడ హయ్యర్పేటలో చెప్పాను. నాకు 2 అమ్మాయిలు ఉన్నారని చెప్పాను కదా. కొన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరి గురించి నేను ఒక ప్రార్థన చేశాను నేను. అదేమిటనంటే, దేవా, నా 2 బిడ్డలు రక్షింపబడక ముందు నన్ను సమాధిలోకి తీసుకెళ్ళొద్దు ప్రభు అని ప్రార్థన చేశాను. నా 2 బిడ్డలు రక్షింపబడక ముందుగా నన్ను సమాధిలోకి తీసుకెళ్ళొద్దు ప్రభు అని ప్రార్థన చేశాను. అంటే నాకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే, వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అయిపోవాలని కాదు, వాళ్ళు ప్రభుని అంగీకరిస్తే చాలు, వాళ్ళు రక్షింపబడితే చాలు. అదే నాకున్న ఆశ. కొన్ని సంవత్సరాలు ఆ ప్రార్థన చేశాను. దేవుని మహాకృపలో వాళ్ళిద్దరూ మారుమనసు పొందారు. దేవునికి స్తోత్రం చెప్పడాలి. వాళ్ళిద్దరు నేను వాక్యం చెప్తుండగానే మారుమనసు పొందారు. ఒక 6 నెలల తేడా. వాళ్ళిద్దరు మారుమనసు పొందిన తర్వాత నేను అనుకున్నాను, ఇంకా ప్రభు నన్ను తీసేసుకుంటాడని. ఎందుకో బతికిచ్చి పెట్టాడు. ఇంకా మరి మన పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? మీ మనవాళ్ళు ఎక్కడున్నారు? మీ మనవరాళ్ళు ఎక్కడున్నారు? మీ కొడుకులు కూతుర్లు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రభులో ఉన్నారా, లోకంలో ఉన్నారా? ఎవరి కొరకు జీవిస్తున్నారు? సాతాను కొరకు జీవిస్తున్నారా, ప్రభు కొరకు జీవిస్తున్నారు? ఈ రాబోతున్న తరాన్ని గురించిన చింతన మనకు ఉండాలా. ఈ తరము వారి బాధ్యత మనదే. ఆమెనని అందరూ మనదే. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 78వ కీర్తన తీయండి దయచేసి. ఈ కీర్తన గ్రంథంలో ఉన్నారు కనుక 71వ కీర్తన, 78 కాదు 71, 71వ కీర్తన తీయండి. 71వ కీర్తన 18వ వచనాన్ని చూద్దామండి. 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేనే చదువుతున్నాను. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడువకము. అందరూ ఆమెనండి. అంటే ఇక్కడ ఈ కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా అండి? నేను వృద్ధాప్యం వరకు బ్రతకాలనుకుంటున్నది ఒకే ఒక కారణం చేత. అదేంటంటే, రాబో తరంనకు నీ గురించి చెప్పాలని. ఆ ఒక్క కారణం చేత వృద్ధాప్యం వరకు నన్ను కాపాడమంటున్నాడు. లేకపోతే నేను బ్రతికుంటాం వేస్ట్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. వృద్ధాప్యం వరకు నేను ఎందుకు బ్రతికుండాలనుకుంటున్నానంటే, రాబో తరానికి నేను నీ గురించి చెప్పాలనుకుంటున్నాను. పుట్టబో వారికి, ఇంకా పుట్టలే, గర్భంలో ఉన్న వాళ్ళకి, పుట్టబో వారికి కూడా నేను నీ గురించి చెప్పడానికి నన్ను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు 78వ కీర్తన రండి. ఇప్పుడు 78వ కీర్తన, అక్కడ ఇంకొక మాట కూడా చూసుకుందాం. చూడండి, 4వ వచనం ఏమనుంది? యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా
వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును. వావ్, ఎంత మంచి మాటలండి. నేను నా బిడ్డలకు చెప్తే వాళ్ళు వాళ్ళ బిడ్డలకు చెప్తారనమాట. తరతరాలకు ప్రభువుని గురించినటువంటి వార్త వెళ్తూ ఉంటుందన్నమాట. మన తరము వారికి సేవ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందండోయ్. సరదాగా మందిరానికి వచ్చి వెళ్ళిపోబాకండి. నీ ద్వారా దేవునికి ఒక పని ఉంది, ఆ పని జరగాలి. వీణేళ్ళందరూ కూడా రాబోతున్న తరానికి సువార్త చెప్పాలి. వీలు లేని వాళ్ళందరూ కూడా రాబో తరాన్ని గురించిన కన్నీటి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ప్రతిదినం. దావీదులో మూడోది మనం చూసేది ఏంటంటే, తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. అందరు చెప్పండి, ఏం చేశాడు? తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఉట్టికి చనిపోలేదు ఆయన, ఉట్టికి చనిపోలేదు. తన తరములో ఉన్న వారికి సేవ చేసి చనిపోయాడంట. మరి నువ్వెలాగ చనిపోవాలనుకుంటున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నా ఆయుష్ని పెంచు ప్రభా ఇంకొక నెల రోజులు అని అడిగితే, దేవుడు అంటాడు, ఎందుకు ఆ నెల రోజులు ఆయుష్ పెంచాలో చెప్పు అంటే ఏం చెప్తావు? ఇంకో నెల రోజులు బతకాలనుకుంటున్నాను ప్రభు అంటే ఎందుకు అని అడిగితే ఏం చెప్తావు? నీ ఆన్సర్ ఏంటి? ఆయనకి నువ్వు ఇచ్చే జవాబు ఏంటి? ఇంకా నేను చేయాల్సిన పని ఉంది ప్రభువా అంటావా? లేకపోతే నీకోసమే జీవిస్తావా? నీకోసమే జీవిస్తావు. 3 విషయాలు. దావీదుని దేవుడు ఇంతగా ప్రేమించి బైబిల్లో తన పేరు రాసుకోవడానికి 3 కారణాలు. దావీదు సామాన్యమైన సాధారణమైన వ్యక్తి, దావీదు క్షమించబడిన వ్యక్తి, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించిన వ్యక్తి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.